క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజు ప్రజల మీదకి శాపం రాబోతుందని ప్రవక్త ద్వారా తెలుసుకుని దీన మనస్సుతో విరిగిన హృదయముతో యెహోవా మందిరంలో బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు విని ఈ స్థలం మీదకి రాబోవు కీడును నీ కళ్ళతో చూడనే చూడవని యెహోవా తెలియచేస్తున్నాడు. మరియు దేవుని ప్రజలమైన మనము అనేక విషయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, కానీ మన సమస్యకు పరిష్కారం దేవుని నుండి పొందలేము. దానికి కారణం నిజమైన పశ్చాత్తాపం మనలో లేకపోవడమే. కాబట్టి మనం దేవుని మందిరంలో నిజమైన పశ్చాత్తాపం కలిగి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానం దయచేస్తాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.